అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం తరువాయి భాగం చెప్పుకుందామా? మరి మీకు ఆ నమ్మకం అనే భావన ఎలా వస్తుంది? నమ్మకం కల్పించుకోవడం మొదలు పెట్టండి. ఒక పసిపిల్లవాడిలా నమ్మకం కల్పించుకోండి. అది అప్పటికే మీ వద్ద ఉన్నట్లు నటించండి. అలా నమ్మకం కల్పించుకోగానే మీరది అందుకున్నారనే నమ్మకం మీలో మొదలవుతుంది. అన్ని సమయాల్లోనూ మీ శక్తివంతమైన ఆలోచనలకు భూతం స్పందిస్తూనే ఉంటుంది. ఆ స్పందన అడిగిన క్షణానికి మాత్రమే పరిమితం కాదు. అందువల్లే మీరు అడిగిన తరువాత ఆ నమ్మకాన్ని ఉందని తెలియడాన్ని తప్పనిసరిగా కొనసాగించాలి. విశ్వాసం కలిగి ఉండండి. అది మీ వద్ద ఉందనే నమ్మకం, చెక్కు చెదరని ఆ విశ్వాసమే మీలోని మహా అద్భుత శక్తి. మీరు అందుకుంటున్నారని నమ్ముతున్నప్పుడు సిద్ధంగా ఉండండి. ఇంద్రజాలం ఎలా మొదలవుతుందో చూడండి. మీరు ఏం కోరుకుంటే అది పొందుతారు. అయితే ఆ కోరికకు మీ సొంత ఆలోచనల్లో ఎలాంటి ఆకృతిని కలిగించాలో మీకు తెలిసి ఉండాలి. నిజం చేసుకోవడానికి వీలు కాని కలలంటూ ఏదీ ఉండదు. అయితే మీలోని సృజనాత్మక శక్తిని ఉపయోగించుకోవడం నేర్చుకొని ఉండాలి. ఒకరికి పనిచేసే విధానాలు అందరికీ పనిచేస్తాయి. ఆ శక్తికి కీలకం మీకున్న దాన్ని ఉపయోగించడంలో ఉంటుంది. అది స్వేచ్ఛగా, సంపూర్ణంగా ఉపయోగించాలి. ఆ విధంగా అధిక సృజనాత్మక శక్తి మీ ద్వారా ప్రవహించడానికి విస్తారంగా మార్గాలు తెరవాలి. రాబర్ట్ కాలియర్. డాక్టర్ జో విటాల్. మీకు అనుకూలించడం కోసం ప్రపంచం తనను తాను పునర్మించుకోవడం మొదలు పెడుతుంది. జాక్ కాన్ఫీల్డ్. మనలో చాలామంది మనకు నిజంగా కావలసింది కోరుకోవడానికి విముఖత చూపిస్తూ ఉంటాము. కారణం అది ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో మనం చూడలేము. బాబ్ ఫ్రాక్టర్. మీరు కానీ చిన్న పరిశోధన చేస్తే మీకు తెలిసేది ఏమిటంటే, ఎవరైనా ఏదైనా సాధించడానికి పూనుకున్నప్పుడు అదెలా చేయడమో వాళ్లకు తెలియదు. వాళ్లకు తెలిసిందల్లా అది తప్పకుండా తాము సాధించగలమన్నదే. డాక్టర్ జో విటాల్. అది మీకు ఎలా వస్తుందని మీరు తెలుసుకోవలసిన అవసరం లేదు. ప్రపంచం తనను తాను ఎలా పునర్నిర్మించుకుంటుందో మీకు తెలియవలసిన అవసరం లేదు. అది ఎలా జరుగుతుంది? ప్రపంచం ఎలా దాన్ని మీ వద్దకు తీసుకువస్తుందన్నది మీకు సంబంధించిన విషయం కాదు. అది మీ పని కాదు. మీకోసం ప్రపంచాన్ని ఆ పని చెయ్యనియండి. అదెలా జరుగుతుందని మీరు తర్జన భర్జనలు పడుతుంటే, మీరు విశ్వాస రాహిత్యమనే ప్రకంపనాలను, అంటే అది ఇదివరకే మీ వద్ద ఉందనే నమ్మకాన్ని పక్కన పెట్టేసి బహిర్గతం చేస్తున్నారన్న మాట. అది మీరు చెయ్యవలసిన పని అని ఆలోచిస్తున్నారు. ప్రపంచం మీకోసం ఆ పని చేస్తుందని నమ్మడం లేదు. సృజనాత్మక ప్రక్రియలో ఎలా అనేది మీ అంతర్భాగం కాదు. బాబ్ ఫ్రాక్టర్. ఎలా అనేది మీకు తెలియదు. మీకు చూపించడమే జరుగుతుంది. ఆ మార్గాన్ని మీరు ఆకర్షిస్తారు. లీసా నికోల్స్. చాలా సందర్భాలలో మనం అడిగిన వస్తువులను పొందలేకపోయినప్పుడు అశాంతికి గురవుతాము, నిరుత్సాహం పొందుతాము, సందేహ ప్రాణులమైపోతాము. ఆ సందేహం అనేది నిరుత్సాహ భావాన్ని తెచ్చిపెడుతుంది. ఆ సందేహాన్ని తీసి పక్కన పెట్టండి. ఆ సందేహ భావనను గుర్తించి దాన్ని తొలగించి ఆ స్థానంలో చెక్కు చెదరని విశ్వాస భావనకు తావీయండి. అదెలాంటి విశ్వాసం అంటే, నాకు తెలుసు, అది మన దగ్గరకు వస్తూ ఉంటుంది. 3. సోపానం. స్వీకరించండి. లీసా నికోల్స్. 3వ సోపానం. ఈ ప్రక్రియలో చివరి మెట్టు స్వీకరించటం. అదో అద్భుతంగా భావించటం మొదలు పెట్టండి. అది వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారో అలా స్పందించండి. ఇప్పుడే స్పందించండి. మార్సి షిమోఫ్. ఈ ప్రక్రియలో ముఖ్యమైనదేమిటంటే,
మంచి అనుభూతి చెందడం, ఆనందంగా ఉండటం. ఎందువల్ల అంటే మీరు మంచి అనుభూతిని కలిగి ఉన్నప్పుడే కోరిన దాన్ని పొందే ప్రకంపనాల్లో మిమ్మల్ని మీరు ఊహించుకోగలుగుతారు. మైకెల్ బెర్నార్డ్ బెక్విత్ భావాలే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. మీరు మేధోపరంగా ఒక అంశాన్ని నమ్మి అంతర్లీనంగా అటువంటి భావన మీలో లేనప్పుడు మీ జీవితంలో కోరుకున్న దాన్ని పొందడానికి అవసరమైనట్లుగా తగిన శక్తి మీలో లేదన్నమాట. కాబట్టి ఆ శక్తిని మీరు అనుభవించాలి. ఒకసారి అడగండి, అందుకున్నట్లుగా నమ్మండి. ఆ అనుభూతిని పొందడానికి మీరు చేయవలసిందల్లా ఆ మంచి అనుభూతిని పొందడమే. మీరు మంచిగా ఫీల్ అవుతున్నప్పుడు స్వీకరించే ప్రక్రియలో ఉంటారు. మీరప్పుడు అన్నీ మంచి విషయాలే మీకు జరుగుతున్న ఫ్రీక్వెన్సీలో ఉంటారు. మీరు అడిగినవి మీకు లభిస్తాయి. మీరు పొందుతున్నప్పుడు మీకెలా సంతోషం కలుగుతుందో అది తప్ప మీరింకేమీ కోరుకోరు కదా. అందువల్ల మంచిగా ఫీల్ అయ్యే ఫ్రీక్వెన్సీలో మీరు ఉండేలా చూసుకోండి. మీకది అందుతుంది. మీరా ఫ్రీక్వెన్సీలోకి త్వరితంగా చేరే మార్గం ఏమిటంటే ఇలా అనుకోండి, నేనిప్పుడే అందుకుంటున్నాను. నా జీవితంలో అంతా మంచినే ఇప్పుడు అందుకుంటున్నాను. నేను ఇప్పుడు అని అక్కడ మీ కోరిక ఏమిటో రాయండి. అందుకుంటున్నాను. ఆ అనుభూతిని పొందండి. అది అందుకుంటున్న అనుభూతిని పొందండి. నా ప్రియమైన స్నేహితురాలు మెర్సీ నేను చూపిన అందరికంటే గొప్ప కల్పనామూర్తి. ఆమె ప్రతి దానికి అనుభూతిని పొందుతుంది. ఆమె అడిగిన దాన్ని పొందుతున్న అనుభూతి ఎలా ఉంటుందో ఆ అనుభూతిని కూడా అనుభవిస్తుంది. ఆమె ప్రపంచంలోని ప్రతి దానికి అనుభూతి చెందుతుంది. ఎలా, ఎప్పుడు లేదా ఎక్కడా అనే ఉచ్చుల్లో పడకుండా ఆమె అనుభూతికి మాత్రం లోనవుతుంది. ఆమె అనుకున్నది కాస్త జరుగుతుంది. అందువల్ల ఇప్పుడే మంచి అనుభూతిని పొందండి. బాబ్ ఫ్రాక్టర్ కల్పనను వాస్తవం చేసుకోగలిగినప్పుడు మీరు గొప్ప గొప్ప కల్పనలను నిర్మించుకోగలుగుతారు. అందుకు దోహదం చేసే నేస్తం కాల్పనిక ప్రక్రియ. ప్రార్థనలో మీరు నమ్మకంగా ఏమి కావాలని కోరుకుంటే అది మీకు తప్పక లభిస్తుంది. మీరు ఏవి కావాలని కోరుకుంటారో మీ ప్రార్థనలో అవి లభిస్తాయని నమ్మితే మీకవి లభ్యమవుతాయి. బాబ్ డాయల్ ఆకర్షణ సిద్ధాంతం యొక్క అధ్యయనం ఆచరణను బట్టి తెలుస్తుంది. ఏమిటంటే ఆకర్షణ సిద్ధాంతం వల్ల ఇప్పుడు ఉంది అనుకోవడం ఆ వస్తువును పొందడానికి దోహదం చేస్తుందని. కారును టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్ళండి. ఆ ఇంటిని కొనండి. ఇంట్లో చేరండి. మీరేం చెయ్యాలనుకున్నా అది ఇప్పుడు మీ వద్ద ఉందనే అనుభూతికి లోనవ్వండి. అవన్నీ గుర్తుంచుకోండి. అవి సాధించడానికి మీరేం చేసినా అది వాటికి ఆకర్షణ శక్తిగా సాయపడుతుంది. మీ వద్ద ఉన్నట్లుగా భావించగలిగితే, ఇంతకు ముందే మీ వద్ద ఉందని నిజంగా మీరా అనుభూతికి లోనై ఉంటే, మీరది అందుకున్నారని నమ్మితే మీకది లభ్యమవుతుంది. విన్నారు కదా. తప్పకుండా మనం అలాగే ఆచరిద్దాం. మనకు కావలసినవన్నీ పొందుదాం. మన పిల్లల భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. ఉంటాను. రేపు తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను.